నన్ను ఇరికిస్తావు. ఇక గసోంటి మాటలు మాట్లాడితే తెలుసు కదా నా గురించి. అత్తవా రూమ్లకు వచ్చినాక చెప్తా. నీ అమ్మ ఇదొక్కడైతే బాగా నేర్చినవే నువ్వు. మా ముసలిది నిన్ను ఏరి కోరి నాకు కట్టబెట్టింది, అది వీకింది. అది ఉండింటేనా దాని సంగతి వేరే ఉంటుండే. లేనోడు లేకెడతా అంటే అన్నుండి నువ్వు గిట్ల పాడుపడ్డావు. ఏదో ముసలిది మేధబావ కదా అని ఇచ్చి లగ్గం చేసింది. ఇక దానికి నేను ఇట్లా అట్లా అని మాట్లాడుతున్నావు. నీ ముఖానికి నేను దొరకడే ఎక్కువ. కాలేజీ రోజులల్లా నేను చిక్కి వేసే మంది ఆడలు ముంగట ఉండటోళ్ళే. ఆ ముసలిది అట్టి అడిగిచ్చి కట్టబెట్టింది. ఇక నువ్వే గట్ల అంటే ఇక మరి నేనెట్లా అనాలే? ఏం చేద్దాం, జీవితం కానియాలే. ఏం కానిచ్చడో ఏమో, రోజుకు నాకు యుద్ధం అవుతుంది నీతోటి. నాకు యుద్ధం అని నువ్వు అనుకుంటాను, ప్రేమ అని నేను అనుకుంటానా. అయినా ఏం చేద్దాం, గంతమంది చెప్తానే నువ్వు మారలే. నేను చెప్తా మారుతావా? అయితమే గాని నడువా పూజ సామాన్ పట్టుకురాపో. ఏమో మాట్లాడతాను కూసోని. గతిమాలోనికి ఏ దిక్కు లేదంటే నువ్వే నాకు దిక్కులేదే. సరే పోతా కెత్తది. సంచి పట్టుకొని ఇట్లా. అరే చెప్పిన కదరా తెల్లారితే కార్తీక మాసం అని. ఇగో నా పిల్లంతో నాకు గోస స్టార్ట్ అయింది.